ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ అని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని యావత్ ప్రపంచం కూడా తెలుసు. 41 ఏళ్ళు పూర్తి చేసుకొని రేపు మార్చి 22కి 42 సంవత్సరాలకి అడుగు పెట్టబోతుంది పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తాము. ఈరోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇదే పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు అందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడో వాళ్ళ గోడు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని, నాలెడ్జ్ కంపెనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలు కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుమారస్వామి గారు కూడా గుర్తొస్తా ఉన్నారు ఆయన. అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి భోజనం అందరికీ కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇక్కడ సామాన్యులందరినీ కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మరి మన రమణ గారు కానీ అదేవిధంగా హర్ష గారు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా నేను చెప్తున్నా, వైసీపీ పార్టీలోకి వెళ్తే టీవీలు కూడా పోసేవాళ్ళు లేదు. వైసీపీ పార్టీ దాన్ని చూసేసారు తేడాగా, అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూసి మనుషులుగా చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. పార్టీ ఆఫీస్ దాడి చేస్తే తెల్లారి ఇక్కడే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అన్నీ చూసాము, యుగాది వేడుకలు చూసాము, అదేవిధంగా దాడులు చూసాము, గోడులు చూసాము. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీస్ లో ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా లాయర్స్ క్యాబిన్ ఒకటి ఉండాలి అని చెప్పి ఇదే పార్టీ ఆఫీస్ లో లాయర్స్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాలి అంటే ఏవేవి సదుపాయాలు కావాలో, ఏవేవి అడ్రస్ చేయాలో, ఏవేవి సౌకర్యాలు ఉండాలో అన్ని ఉండడం అనేది ఏ పార్టీ ఆఫీస్ కూడా ఉండదు. దానికి కూడా మెంబర్షిప్ కూడా మరి 50 లక్షల పైన ఇప్పటికే మెంబర్షిప్ అవడం కూడా జరిగింది. ఈ పార్టీలో